సాంజీ వస్తేది దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జై మాల, 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 జై జై మాల. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. ఖండించండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఖండించండి మనువాదుల మొండి వైఖరి, ఖండించండి కేంద్ర ప్రభుత్వం పాలకులు, రాష్ట్ర ప్రభుత్వం పాలకుల మొండి వైఖరి. జై దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, పీడిత కులాల ఐక్యత, ఐక్యత, మానవ ఐక్యత, మానవ ఐక్యత, మానవ ఐక్యత. జై మాల, జై మాల, జై జై మాల. రాజ్యాంగ వ్యతిరేక సుప్రీంకోర్టు తీర్పును, రాజ్యాంగ వ్యతిరేక సుప్రీంకోర్టు తీర్పును, రాజ్యాంగ వ్యతిరేక సుప్రీంకోర్టు తీర్పు. ఐక్యత, ఐక్యత, ఐక్యత. खबरदार प्रधानमंत्री सीएम, खबरदार सीएम प्रधानमंत्री, प्रधानमंत्री सीएम खबरदार, खबरदार सीएम खबरदार. మన ఐక్యపక్షాన్ని ఆడలేక ఇచ్చిన చేస్తున్నారు. खबरदार खबरदार మనువాదులారా खबरदार, खबरदार. ప్రజాస్వామిక ఉద్యమాలు
వర్ధిల్లాలి ప్రజాస్వామిక ఉద్యమాలు. ఖండించండి రాష్ట్ర ప్రభుత్వ పాలక ముందు వైఖరి. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. సుప్రీంకోర్టున ఇచ్చిన తీర్పు మాకు సమ్మతం కాదు. ఎందువల్లంటే ఆ తీర్పు వల్ల మొత్తం జాతిని విడగొట్టడానికి ఇచ్చిన తీర్పులాగా కనపడతా ఉంది. ఎందువల్లంటే ఆ తీర్పు వల్ల మా మధ్య విఘాదాన్ని సృష్టించి వాళ్ళని ఓట్ బ్యాంక్ చేసుకోవాలన్న ఒక కుత్సితపు కుట్ర కనపడతా ఉంది. ఎందువల్లంటే సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలి. అటువంటి రాజ్యాంగ పరిధిని అధిగమించి ఈ రోజున ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 341వ అధికరణ ప్రకారం షెడ్యూల్ కులాన్ని విభజించడానికి లేదు. అటువంటి 341ని సర్పాస్ చేసి వాళ్ళు 16A అన్న ఆర్టికల్ని, సమానత్వం అన్న ఆర్టికల్ని తీసుకుని వాళ్ళు విభజించినట్టుగా చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా తప్పు. కాబట్టి సుప్రీంకోర్టు తన తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పి మా ఈ ఆందోళన మాకు కొనసాగుతుంది. ఈ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకునే వరకు మా ఆందోళన కొనసాగుతుంది. పైగా ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికో మాల సంఘాలు ఇచ్చిన బంద్ కాదు. ఇది అన్ని కులాలు కలిసి దేశవ్యాప్తంగా మాలా మాదిగులు అందరూ కలిపి ఐక్య సమాచరణ సంఘటన అన్న సంస్థ బంద్ ఇచ్చింది. కాబట్టి ఆ బంద్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల జోక్యం, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు. రాజ్యాంగంలో ఎలాగున్నాయో అలాగే ఉండాలన్న ఉద్దేశంతో ఈ తీర్పు ఉండాలి తప్పితే ఒక రాష్ట్రాలకి అధికారం ఇవ్వడం అన్నది తప్పు కాదు. ఒకవేళ అలాగే ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయండి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. మోడీ దగ్గర అంత బలం లేదు. కాబట్టి ఈ సుప్రీంకోర్టును ఉపయోగించుకుని ఈ తీర్పుని అన్యాయం, అక్రమైన, కుట్రపూర్వకమైన తీర్పుని మా మీద రుద్దుతున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ తీర్పు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలిపించారు. దానిలో భాగంగా రాజమండ్రిలో అన్ని సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఇక్కడ బంద్ను పాటిస్తున్నాం. అయితే ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సుప్రీంకోర్టులను కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా, అన్ని ఆర్గనైజేషన్స్ని కూడా గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు నచ్చినట్టు తీర్పులు ఇప్పిస్తున్నాయి. ఎన్నో తీర్పులు, రామ జన్మభూమి తీర్పుకి విమర్శలు వచ్చినాయి. అదేవిధంగా ఈ తీర్పు మాత్రం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకు చెప్పగలమంటే 5 సుప్రీంకోర్టు జడ్జిలు తీర్పు ఇచ్చి వర్గీకరణ కరెక్ట్ కాదని చెప్తే ఒక 7 నగర కులస్థ జడ్జిలను కూర్చోబెట్టి అదే తీర్పుని కాదని వీళ్ళేమో దాన్ని వ్యతిరేకించడం చాలా తప్పది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో వచ్చిన అంశం వర్గీకరణ అయితే అది క్రిమినల్ అని చెప్పి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆపాదించవలసిన అవసరం సుప్రీంకోర్టు జడ్జిలకు లేదు. కేవలం వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు తప్ప రాజ్యాంగమైన అభిప్రాయం చెప్పలేదని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి అదేవిధంగా ఆర్డినెన్స్ జారీ చేసి ఇమీడియట్గా దీన్ని ఆపాలని, దేశంలో ఉన్న దళితులందరూ సమానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఈక్వాలిటీ బిఫోర్ అమాంగ్ ఈక్వల్ పర్సన్స్ అని చెప్పారు. సో షెడ్యూల్ కులాలు అందరూ ఈక్వలే, దీంట్లో వర్గీకరణ చేసే హక్కు ఎవరికి లేదని చెప్పి 5 జడ్జిలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు కాదంటాం చాలా విచారకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా తీర్పుని వెంటనే కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని రివ్యూ పిటిషన్ వేసి దీన్ని రద్దుపరిచి యథావిధిగా రిజర్వేషన్ కొనసాగించాలని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దళితులు సమానంగా వచ్చే వరకు మాత్రం రిజర్వేషన్ ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మొండి వైఖరిని మరి భవిష్యత్తులో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ వెంటనే ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైన ఈ తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకుని దాన్ని రివ్యూ చేసి వర్గీకరణ విషయానికి స్వస్తి పలకాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.
వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈరోజు భారత బంద్లో భాగంగా ఇక్కడ బంద్ చేయడం జరుగుతుంది. రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క సర్వేను విరమించుకుని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగించేలాగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ ఉద్యమం ఈరోజు భారతదేశంలో స్టార్ట్ అయింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఈరోజు బంద్ జరుగుతుందో స్టార్ట్ అయింది.